ఆ పట్టును ముట్టుకుంటేనే మహాపుణ్యం అని భావిస్తారు. మెడలో వేసుకుంటే శ్రీవారి ఆశీర్వాదం అందినట్టేని పులకించిపోతారు. జీవితంలో ఒక్కసారైనా ఆ పట్టును కప్పుకోవాలని తహతహలాడుతుంటారు. అంతటి పవిత్రత ఉన్న వెంకన్న స్వామి పట్టు వస్త్రంలో పట్టు లేదని, పాలిస్టర్ మాత్రమే ఉందన్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాలను అవాక్కయ్యేలా చేస్తోంది. నిజంగానే ఆ పట్టు వస్త్రంలో పట్టు లేదా? మరి ఇన్నాళ్ళు పట్టు పేరుతో కప్పుకునేది ఒట్టిదేనా? అసలు ఎప్పటి నుంచి ఇలా జరుగుతోంది? ఎలా ఉండబోతోంది టీటీడీ నిర్ణయం? తిరుమల క్షేత్రం భక్తిభావానికి, పవిత్రతకు నిలువుటద్దం. అక్కడ పీల్చే గాలి కూడా శ్రీవారి ఆశీర్వాదమే అని భావిస్తుంటారు భక్తజనం. అలాంటి కలియుగ వైకుంఠంలో వెలుగులోకొస్తున్న వరుస స్కామ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న మధ్య కల్తీ నెయ్యి కలకలం, నిన్నటికి నిన్న పరకామణి చోరీ వ్యవహారం, ఇప్పుడేమో పట్టు వస్త్రం పేరుతో కుంభకోణం. ఇలా కొండ చుట్టూ స్కామ్లు జరుగుతుండడం కలవర పెడుతోంది. స్వామివారి పట్టు వస్త్రాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఓ అంచనాకొచ్చింది టీటీడీ. పట్టు వస్త్రాలతో పాటు దాతలు, వీఐపీలకు బహుకరించే పట్టు శాలువాల కొనుగోళ్లలో అవినీతి జరుగుతోంది అంటోంది. పట్టు పేరుతో పాలిస్టర్ వస్త్రాలను అంటగడుతూ సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 2010 నుంచి దందా చేస్తున్నారని ఆరోపించింది. అసలు అది పట్టే కాదు, అంతా ఒట్టిదే అన్న అంశం 2 నెలల క్రితం జరిగిన బోర్డు మీటింగ్లోనే చర్చకొచ్చిందని, ఓ క్లారిటీ వచ్చాకే బయట పెట్టాలనుకున్నామంటోంది టీటీడీ. 350 నుంచి 400 రూపాయల విలువ చేసి ఒక్కో శాలువాను 1400 రూపాయలకు అమ్ముతున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. ఇప్పటిదాకా 50 కోట్ల అవినీతి జరిగిందంటోంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును ఏసీబీకి అప్పగించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ శాలువాలు ఉన్నాయి కదా, అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి 4-5 ఏళ్ళు 50 కోట్ల రూపాయల మెటీరియల్ ఉన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, ఏసీబీ చూసుకుంటుంది. టెండర్ నియమాల ప్రకారం వస్త్రాలను స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో నేయాలి. కనీసం 31.5 జెనియర్ నూలును ఉపయోగించాలి. ప్రతి శాలువాపై ఒకవైపు సంస్కృతంలో, మరోవైపు తెలుగులో ఓం నమో వెంకటేశాయ అని శంకుచక్రం, నామం, చిహ్నాలు ఉండాలి. ఇక శాలువా పరిమాణం, బరువు, బార్డర్ రూపకల్పనను కూడా టెండర్లో స్పెషల్గా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఈ నిబంధనలనే ఎక్స్పోర్ట్స్ సంస్థ గాలికి వదిలేసిందని టీటీడీ ప్రధాన ఆరోపణ. పట్టుకు బదులు పూర్తి పాలిస్టర్తో వస్త్రాలు తయారు చేసి టీటీడీనే కాదు భక్తులను కూడా మోసం చేస్తున్నారని బోర్డు మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్పోర్ట్ కమిటీ ఈరోజు కూడా రావడం జరిగింది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే సాక్షాత్తు స్వామివారికి వాడే మేడ్చల్ వస్త్రం అంటే స్వామివారి అభిషేకమైన తర్వాత శుక్రవారం స్వామివారికి అభిషేకమైన తర్వాత స్వామివారికి కట్టే వస్త్రం, దాంట్లో కూడా పూర్తి స్థాయిలో పట్టు వస్త్రం నాణ్యత, పట్టులో లోపాలున్నాయి. ఆ స్వామివారికి ఉండవలసిన నాణ్యత లేదని చెప్పి ప్రాథమికంగా దాంట్లో కూడా మాకు రిపోర్ట్ రావడం జరిగింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత శ్రీవారి భక్తుల ముందు ఏ విధంగా ఎవరు తప్పు చేశారు, ఏ విధంగా తప్పు చేశారో పూర్తి స్థాయిలో శ్రీవారి భక్తుల ముందు మేము పెట్టబోతాం. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇష్యూపై సీరియస్ గానే స్పందించారు. టీటీడీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆ అక్రమాలపై విచారించాలని కూటమి ప్రభుత్వం ఆదేశించడంతోనే వరుసగా స్కామ్లు బయటకొస్తున్నాయన్నారు. వాస్తవాలు బయటకొచ్చాక చట్టపరంగా ముందుకెళ్తామన్నారు పవన్. Good, because all these are coming out because there is a very strong TTD board is there and Indian government is there. We are letting as if clear instructions have been given to the TTD officials from the honorable CM. I think that's the reason all these things have come out. Before they used to be there, we used to hear it by hearsay. Now we know that it is all true. మొత్తంగా తిరుమలకు సంబంధించి ఇప్పటికే కల్తీ నెయ్యి కేసు విచారణ జరుగుతోంది. అలాగే పరకామణి చోరీ వ్యవహారం పైన ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ఇక ఈ కేసును ఏసీబీకి అప్పగించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో నెక్స్ట్ ఏంటి, విచారణ ఎలా ఉండబోతోంది, అలాగే గత పాలకుల స్పందనేంటి అన్న విషయాలు ఉత్కంఠ పెంచుతున్నాయి.